వెల్కమ్ టు విఎన్ఆర్. వర్షాకాలంలో తిన్న ఆహారం అరుగుదల సమస్య చాలా సాధారణమైనది. అధిక తేమ కారణంగా ఈ సీజన్ లో జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. చల్లటి తేమతో నిండిన వాతావరణం బ్యాక్టీరియా పెరుగుదలకు ప్రోత్సహించడమే కాక నీటిని ఆహారాన్ని కలుషితం చేసి అనారోగ్యానికి కారణమవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువ మంది వేయించిన ఆహారం, స్పైసీ ఫుడ్ ను తీసుకుంటారు. ఫలితంగా జీర్ణ వ్యవస్థపై ఎక్కువ భారం పడి అరుగుదల మందగిస్తుంది. ఈ నేపథ్యంలోనే వర్షాకాలంలో ఎక్కువ మంది ఎదుర్కొనే ఈ అజీర్తిని నియంత్రించడానికి ప్రముఖ పోషకాహార నిపుణులు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. గోధుమల్లోని అధిక గ్లూటెన్ కంటెంట్ ఉబ్బరాన్ని కలిగిస్తుంది. గ్లూటెన్ సెన్సిటివిటీలు, ఉదర కుహర వ్యాధి ఉన్న వారిలో సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వర్షాకాలంలో జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది కాబట్టి గ్లూటెన్ వంటి భారీ ఆహారాలను జీర్ణం చేయడం కష్టతరంగా మారుతుంది. వర్షాకాలంలో వీలైనంత వరకు బ్రెడ్, ఫ్రెస్టీలు వంటి గోధుమ ఉత్పత్తులకు దూరంగా ఉండటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బార్లీలో ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ దీన్ని తినడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలం వంటి తేమతో కూడిన వాతావరణంలో బార్లీ జీర్ణం కావడం కష్టమవుతుంది. అజీర్తితో పాటు ఉబ్బరం, గ్యాస్ వంటి అసౌకర్యాలకు కారణమవుతుంది. మిల్లెట్స్లో పోషకాలు ఎక్కువగా ఉన్నందున ఇవి జీర్ణం కావడం కష్టం. మరీ ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణం కారణంగా జీర్ణక్రియ మందగించినప్పుడు మిల్లెట్స్ వంటి భారీ ధాన్యాలను ప్రాసెస్ చేయడం జీర్ణ వ్యవస్థకు సవాలుగా మారుతుంది. ఫలితంగా అజీర్తి, ఉబ్బరం, గ్యాస్, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా ఓట్స్ ఆరోగ్యకరమైన ఆహారమే, కానీ కొన్నిసార్లు ఇవి ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా సున్నితమైన జీర్ణ వ్యవస్థ కలిగిన వారు వర్షాకాలంలో ఓట్స్కు దూరంగా ఉంటేనే మంచిదంట. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ సీజన్లో వీటిని మితంగానే తినాలంట. మొక్కజొన్న లేదా జొన్నలు జీర్ణ వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తాయి. అధిక పిండి పదార్థం కలిగి ఉన్నందున ఈ సీజన్లో వీటిని తినటం వల్ల గ్యాస్, ఉబ్బరం, అసౌకర్యం, అజీర్తి సమస్యలను తెచ్చిపెడుతుంది. వీటికి బదులుగా బియ్యం, క్వినోవా వంటి తేలికైన ధాన్యాలను సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవటం వల్ల వర్షాకాలంలో అజీర్తి సమస్య నుంచి దూరంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.